శ్రీ రామకృష్ణ పరమహంస పుట్టినప్పుడు పేరు గదాధర్ చట్టోపాధ్యాయ. ఫిబ్రవరి 18, 1836, ఆగస్టు 16, 1886 ఒక ఆధ్యాత్మిక గురువు. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. 19వ శతాబ్దపు బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం లో ఈయన ప్రభావము చాలా ఉంది. భారతదేశంలో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి, తేదీలు, ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కానీ రామకృష్ణుని జీవితంలోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు ఉన్నాయి. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు. ఆధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము. అతని శిష్యుడు స్వామి శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ అతని జీవిత చరిత్రను చాలా మటుకు రచించాడు. రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ సా 1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేద బ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గదాధరుడు అందగాడు. బాల్యం నుండే ఇతనికి లలిత కళలు, చిత్రలేఖనంలో గల ప్రవేశము వలన వారి గ్రామంలో ఇతనికి మంచి పేరు ఉండేది. అయితే చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించేవాడు కాదు. ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామం బయట పండ్ల తోటలలో స్నేహితులతో కలిసి సమయాన్ని గడిపేవాడు. దాని వలన చదువు అబ్బలేదు. పూరికి వెళ్లే సాధువులు వీరి గ్రామం గుండా వెళ్లేవారు. వారు ఆ గ్రామంలో ఆగి ప్రసంగించేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్ధగా వినేవాడు. వారికి సేవలు చేసి వారి మత వాగ్యుద్ధాలను ఆసక్తితో వినేవాడు. ఉపనయనము కాగానే బ్రాహ్మణునిగా మొదటి భిక్ష ఒక శూద్ర యువతి దగ్గర పొందుతానని అనడము చాలా మందికి ఆశ్చర్యము కలిగించింది. బ్రాహ్మణుని వద్దనే మొదటి భిక్ష పొందవలననే నియమాన్ని ఎంత వాదించినా, ఎంతమంది చెప్పినా, కన్నీరు కార్చినా వినకుండా ఆ యువతికి మాట ఇచ్చానని తాను ఆడిన మాట తప్పాక ఎటువంటి బ్రాహ్మణుడవుతాడని ప్రశ్నించాడు. చివరికి అతని జ్యేష్ఠ సోదరుడు రామ్ కుమార్ తండ్రి మరణము తరువాత అంగీకరించెను. ఇంతలో కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వచ్చింది. రామ్ కుమార్ కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపుతూ, కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యము చేస్తూ ఉండేవాడు. ఆ కాలములో రాణి రసమణి అనే ధనిక యువతి, దక్షిణేశ్వర్ కాళీ మాత గుడి కట్టించి రామ్ కుమార్ను పురోహితుడుగా ఉండమని కోరింది. రామ్ కుమార్ దానికి అంగీకరించాడు. కొంత ప్రోద్బలముతో గదాధర్ దేవతను అలంకరించడానికి ఒప్పుకున్నాడు. రామ్ కుమార్ మరణించిన తరువాత రామకృష్ణుడు పూజారిగా బాధ్యతలను తీసుకొన్నాడు. మొదట తిరస్కరించిన తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయములో పూజలో సేవ చేసేవాడు. గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తా అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానము ఇవ్వడము లేదు అనుకొనేవాడు. ఈ ప్రశ్న అతనిని రాత్రి పగలు కలచివేసింది. ఇక కాళికాదేవిని ప్రత్యక్షము కమ్మని తీవ్రమైన మొరలతో ప్రార్థించడము మొదలుపెట్టాడు. తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవళ్ళు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు. రాత్రిళ్ళు అడవిలో కూర్చుని ప్రార్థించేవాడు. ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు. అప్పటి నుండి నిరంతరము అమ్మవారి దర్శన భాగ్యం పొందేవాడు. నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు. ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమ సత్యమును తెలిసికొనుటకై ప్రార్థించేవాడు. కొంతమంది గురువులు అతని దగ్గరకు వచ్చి అన్ని మతములలో పరమ సత్యము సాక్షాత్కరించుకున్నాడని గ్రహించారు. ఈ మాట అన్ని ఊళ్లలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు. కాలక్రమంలో తోతాపురి అను నాగా సాంప్రదాయపు సాధువు వీరికి అద్వైత జ్ఞానం ఉపదేశించారు. వీరి గురువుగారు చిన్నప్పటి నుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధి స్థితిని రామకృష్ణులు కేవలం 3 రోజులలోనే పొందారు. తర్వాత భైరవి బ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు. ఈ విధంగా భగవత్ ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం, క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలో కూడా ఫలితం పొందారు. అలా అన్ని మతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు. కామార్పుకూర్లో రామకృష్ణుడు దక్షిణేశ్వర్లో ఆత్మజ్ఞాన అభ్యాసములతో పిచ్చివాడైపోయాడని పుకారు వచ్చింది. ఊరివారు రామకృష్ణుని తల్లితో అతనికి వివాహము చేయమని, దానితో సంసారిక బాధ్యతలలో పడగలడని చెప్పారు. వివాహమునకు అభ్యంతరము చెప్పకపోవడమే కాకుండా 3 మైళ్ళ దూరములో ఉన్న జయరాంబాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్లికూతురు దొరుకుతుందని చెప్పాడు. 5 ఏళ్ల శారదాదేవితో అతని పెళ్లి నిశ్చయమైనది.
శారద రామకృష్ణుని మొదటి శిష్యురాలు. తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెను త్రిపుర సుందరి శక్తిగా పూజించడము మొదలుపెట్టాడు. ఆమెను సాక్షాత్ కాళికాదేవిలా భావించి పూజించారు. ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు. ఆమె పరిత్యాగము రామకృష్ణుని పరిత్యాగము వలె శిష్యులందరికీ ప్రస్ఫుటముగా కనపడేది. వారిద్దరి సంబంధము సామాన్య మానవులు అర్థము చేసుకోలేరని భావించేవారు. చాలా కాలము ఆమెతో గడిపిన తరువాత రామకృష్ణుడు వారి బంధము ఆధ్యాత్మికమైనదని నిర్ణయించారు. శిష్యులందరూ వారు దినసరి జీవితాన్ని పంచుకున్నప్పటికీ, ఒకరి దగ్గర ఒకరు ఉన్నప్పుడు మటుకు ఆధ్యాత్మికత కంటే ఏ ఇతర విషయాలపై మనస్సు పోయేది కాదని భావించేవారు. ఆధ్యాత్మిక గురువుల జీవితాల్లో స్త్రీ, పురుషుల మధ్య ఇలా జీవితకాలమంతా ఆధ్యాత్మిక సంబంధము ఉండడము ఇంకెక్కడా కానరాదు. రామకృష్ణుని మరణానంతరము శారదాదేవి ఆధ్యాత్మిక దీక్షలు ఇవ్వసాగారు. 1873 మే 25న అమావాస్య. ఫలహారిణి కాళికాదేవి పూజ నిర్వహించే రోజు. కోల్కతా దక్షిణేశ్వర కాళికాలయంలో విశేష పూజలకు ఏర్పాట్లు చేసి, రామకృష్ణ పరమహంస అర్ధాంగి శారదాదేవికి శాస్త్రోక్తంగా గంగాజలాన్ని చల్లి సర్వశక్త్యాధీశ్వరి, మాతా త్రిపుర సుందరి తదితర నామాలతో స్తుతించారు. షోడ్శోపచారాలతో పూజించారు. ఆ తరువాత కొద్ది కాలములోనే రామకృష్ణు పరమహంసగా పిలవబడెను. ఆయస్కాంతములాగా భగవంతుని పొందగోరే వారిని ఆకర్షించేవారని ప్రతీతి. 15 సంవత్సరములు మతములలో మూల సత్యములను కథలు, పాటలు, ఉపమ అలంకారములు, అన్నిటికంటే ఎక్కువగా తన జీవిత చరిత్రతో నిర్విరామముగా ప్రబోధించాడు. తన అనుభవాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి తగిన వ్యక్తుల కొరకు వీరు నిరీక్షిస్తుండగా మకరందము గ్రోలడానికి వచ్చు తుమ్మెదలలాగా శిష్యులు రావడం ప్రారంభించారు. వీరికి ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరి పేరు ప్రపంచ ఖ్యాతి పొందడానికి దోహదం చేసినది వివేకానందులు. వీరి పరిచయం విచిత్రంగా జరిగింది. అప్పటికి వివేకానందులు నిజంగా భగవదనుభవం పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకు లోనై చివరికి రామకృష్ణులను కలిశారు. మహాత్మా, మీరు భగవంతుణ్ణి చూసారా అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందాడు. రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించేవాడు. రామకృష్ణులు ప్రత్యక్ష శిష్యులు స్వామి వివేకానంద, స్వామి బ్రహ్మానంద, స్వామి ప్రేమానంద, స్వామి శివానంద, స్వామి త్రిగుణాతీతానంద, స్వామి అభేదానంద, స్వామి తురీయాతీతానంద, స్వామి శారదానంద, స్వామి అద్భుతానంద, స్వామి అద్వైతానంద, స్వామి సుబోధానంద, స్వామి విజ్ఞానానంద, స్వామి రామకృష్ణానంద, స్వామి అఖండానంద, స్వామి యోగానంద, స్వామి నిరంజనానంద, స్వామి నిర్మలానంద. వీరి ద్వారా రామకృష్ణ మిషన్ స్థాపించబడి నేటికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీరు సన్యాస శిష్యులు. గృహస్థ శిష్యులలో నాగమహాశయులు, మహేంద్రనాథ్ గుప్తా, పూర్ణుడు, గిరీష్ ఘోష్ మొదలగువారు చెప్పుకోదగినవారు. వీరు కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు. తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశీపూర్కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవ చేశారు. చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోశారు. 1886 ఆగస్టు 16న మహాసమాధిని పొందాడు. ఆయన వదిలి వెళ్లిన 16 మంది శిష్య సమ్మేళనమునకు స్వామి వివేకానంద సారథ్యము వహించాడు. వివేకానంద ఆ తరువాత తత్వవేత్త, ఉపన్యాసకుడుగా ప్రసిద్ధి పొందాడు. రామకృష్ణుని సమకాలికులలో కేశవ చంద్రసేన్, పండిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అతని ఆరాధకులు. భగవత్తత్వము, సృష్టిలో ఏకత్వము, అన్ని జీవులలో దైవత్వము, ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐకమత్యము, అన్ని మతాల సారాంశం ఒక్కటే, మానవ జీవితములో దాస్యకారకాలు కామము, స్వార్థము, కామకాంచనాల నుండి విడివడితే భగవంతుణ్ణి పొందవచ్చు. మానవ సేవే మాధవ సేవ. ఒక గమ్యానికి ఎన్నో మార్గాలున్నట్లే భగవంతుణ్ణి చేరడానికి మతాలు కూడా మార్గాలే. అలాగే స్వామి వివేకానందుని బోధనలలో చాలా భాగం రామకృష్ణులవే. రామకృష్ణుడు జీవితములో పరమ కర్తవ్యము భగవంతుని తెలియగోరుట అని వక్కనించును. మతము ఈ కర్తవ్యముని నిర్వర్తించుటకు మటుకేనని అతని అభిప్రాయము. రామకృష్ణుని భావగర్భితమైన ఆత్మజ్ఞానమును హిందూ మతములో నిర్వికల్ప సమాధిగా నిర్వచించిరి. నిజానికి నిత్య ధ్యానము అనగా సృష్టిలో సర్వవ్యాప్తమైన చేతనను గ్రహించుకొనుట, అతనిని సర్వ మతములు పరమాత్మను తెలుసుకొనుటకు వేర్వేరు మార్గములని, పరమసత్యాన్ని వ్యక్తీకరించడానికి ఏ భాషా చాలదని తెలుసుకోవడానికి దారి తీసింది. ఋగ్వేదములో నిర్వచించిన సత్యము ఒక్కటే కాని ఋషులు దానిని ఎన్నో నామములతో పిలిచెదరు అనే నిర్వచనముతో రామకృష్ణుని బోధన ఏకీభవిస్తున్నది.
ఈ భావన వలన రామకృష్ణుడు తన జీవితకాలములో కొంత భాగము తనకు అర్థమైన రీతిలో ఇస్లాం, క్రైస్తవ మతము, హిందూ మతములోని యోగా, తంత్రశాస్త్రములు అభ్యాసము చేస్తూ గడిపేవారు. రామకృష్ణుని నిర్వికల్ప సమాధి వలన మాయకు ఉన్న రెండు వైపులు అవిద్యామాయ, విద్యామాయలను అర్థము చేసుకొన్నారని భావించేవారు. అవిద్యామాయలో దుష్టశక్తులు, కామము, చెడు భావములు, స్వార్థము, క్రౌర్యము, మానవ జీవితమును జన్మ, మృత్యువుల కర్మచక్రములో బంధించి చేతన ను క్రిందికి తొక్కుతున్నవి. కర్మచక్రములో బంధిస్తున్న ఈ శక్తులను పోరాడి జయింపవలెను. విద్యామాయలో ఉన్నత శక్తులు, ఆధ్యాత్మిక విలువలు, జ్ఞానోదయమును ప్రసాదించు గుణములు, దయ, స్వచ్ఛత, ప్రేమ, భక్తి మానవులను చేతనలో ఉన్నత శిఖరాలకు తీసుకు వెళుతున్నవి. విద్యామాయ సహాయముతో మానవులు అవిద్యామాయను తమకు తామే వదిలించుకుని మాయారహితమైన మాయాతీతునిగా మారవచ్చని బోధించేవారు. రామకృష్ణుని నిర్వచనము ఎక్కడ జీవశక్తి ఉండునో అక్కడ శివుడు ఉండును అతని అద్వైత జ్ఞానము వలన వచ్చును. దీని వలన మానవుల యందు దయ మాత్రమే చూపించుట వలన కాకుండా వారిని సేవించుట వలన శివుని సేవించవచ్చును. రామకృష్ణుడికి పుస్తక జ్ఞానము అంతగా లేకపోయినప్పటికీ క్లిష్టమైన తత్వశాస్త్ర అంశాలను ఒడిసి పట్టుకునే నేర్పు మాత్రము ఉంది. అతని ప్రకారము బ్రహ్మానందము, కనపడే విశ్వము, కనపడని విశ్వము, అనంత వ్యాప్తమైన బ్రాహ్మణ్ నుండి వస్తున్న బుడగలు. ఆది శంకరాచార్యులు వలె రామకృష్ణ పరమహంస, హిందూ మతములో పేరుకుపోయిన అధిక సంప్రదాయములు, మూఢనమ్మకాలను 19వ శతాబ్దములో కొంతవరకు తొలగించి హిందూ మతముని నవీన శకములో ఇస్లాం, క్రైస్తవ మతముల సవాళ్లకు దీటైన పోటీగా నిలబెట్టారు. అతని వలన భక్తి ఉద్యమం, అరబిందో కూడా ప్రభావితమయ్యారు. భారతీయ తత్వశాస్త్రము మొత్తం భారతదేశములో ముఖ్యముగా బెంగాల్లో సమాజ ఉద్ధరణ వలన పుట్టింది. రామకృష్ణుడు, అతని ఉద్యమము ఈ దిశలో ముఖ్య భూమిక వహించే ఆ తరువాత జరిగిన స్వతంత్ర ఉద్యమమును కూడా ప్రభావితము చేసింది. బెంగాల్ పునరుజ్జీవనం రామకృష్ణుని జీవితము, అతని కృషి వలన పుట్టింది అని చెప్పవచ్చు. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజాలు రామకృష్ణ మిషన్ కంటే ముందు నుండి ఉన్నప్పటికీ వాటి ప్రభావము రామకృష్ణుని ముందు సమాజముపై పెద్దగా ఉండేది కాదు. రామకృష్ణుని వలన పరిస్థితి నాటకీయంగా మారిపోయింది. రామకృష్ణుడు తన ప్రత్యక్ష శిష్యులకు సన్యాసము ఇవ్వడము ద్వారా రామకృష్ణ మిషన్ను స్వయముగా ప్రారంభించాడు. స్వామి వివేకానంద రామకృష్ణుని సందేశాలను పాశ్చాత్య దేశాలకు వ్యాపింపచేశాడు. 19వ శతాబ్దములో హిందుత్వము ఒక పాశ్చాత్యులకే గాక హిందువులకు కూడా ఒక పెద్ద మనోసంధమైన సవాలుగా నిలిచింది. విగ్రహారాధన బుద్ధితో కూడుకున్నది కాదని బ్రిటిష్ సామ్రాజ్యములో బెంగాల్లో చాలామంది భావించేవారు. ఈ సవాలుకు జవాబుగా యువ బెంగాల్ ఉద్యమము హిందుత్వాన్ని నిరసించి క్రైస్తవ మతమును నాస్తికత్వమును ప్రోత్సహించింది. బ్రహ్మసమాజ్ విగ్రహారాధనను నిరసిస్తూ హిందూ మతములో ప్రధాన సిద్ధాంతములను బంకిం చంద్ర చటర్జీ దృఢమైన హిందూ జాతీయ భావముతో పాటు ప్రోత్సహించింది. రామకృష్ణుని ప్రభావము వలన శతాబ్దముల పూర్వము ఇస్లాం మత ప్రభావము దృఢముగా ఉన్నప్పుడు చైతన్యుడు కృషి వలె సాంప్రదాయ హిందూ మతము మళ్లీ ఊపిరి పోసుకుంది. హిందూ మతముపై రామకృష్ణుని ప్రభావము ఇక్కడ వరకు ఉంది అని ఖచ్చితముగా చెప్పడము కష్టము కావచ్చు కాని కొన్ని ముఖ్యమైన ప్రభావాలను గుర్తించవచ్చును. కాళీమాత విగ్రహమును పూజించేటప్పుడు విగ్రహారాధనలో మూల సిద్ధాంతమును రామకృష్ణుడు ప్రశ్నించేవాడు. పూజించేది నిజమైన దేవతను అయితే ఆమెందుకు పలకడము లేదు? ఆయనకు ఎన్నో దివ్యానుభూతులు కలిగి కాళీమాత ఉన్నదని అర్థమైనది. రామకృష్ణుని గౌరవించే వారందరికీ దీని వలన శతాబ్దాలుగా ఉన్న విగ్రహారాధన, ఇతర ఆచారములపై నమ్మకము పెరిగింది. రామకృష్ణుడు సర్వధర్మ సమ్మిళితమైన నినాదమును ప్రతి అభిప్రాయము భగవంతుని దర్శనానికి త్రోవ కనుక్కుంటుంది ప్రతిపాదించినను. ఆయన స్వయముగా విష్ణుమూర్తి అవతారములైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పేర్లను పెట్టుకుని కాళీ, దుర్గామాతల భక్తుడై ఇస్లాం, క్రైస్తవ మతములతో పాటు తంత్రశాస్త్రమును కూడా అభ్యసించాడు. భారత జాతీయత, పెరుగుతున్న భారత జాతీయతపై రామకృష్ణుని ప్రభావము పరోక్షముగా ఉన్నప్పటికీ గుర్తించదగినది. ఆ కాలములో చాలా మంది జ్ఞానులు రామకృష్ణునితో నిత్యము సంభాషిస్తూ ఉండేవారు. అతనితో కొంతమంది మతపరమైన విషయాలలో ఏకీభవించనప్పటికీ చాలా గౌరవిస్తూ ఉండేవారు. భారతీయ నాగరికతపై బ్రిటిష్ వారి ఆక్రమణను ఎదిరించే శక్తిని అతనిలో గమనించేవారు. అమౌరీ ది రెన్కోర్, అమరీ ద రయన్కోర్ ఇలా అన్నారు. 20వ శతాబ్దపు గొప్ప నాయకులు వారి జీవనశైలి ఏదైనా కానీ, కవి రవీంద్రనాథ్ ఠాగూర్, తత్వవేత్త అరబిందో ఘోష్,
బ్రిటిష్ వారి ఆక్రమణను కూకటి వేళ్లతో సహా పెకిలించిన మహాత్మా గాంధీ, భారతీయుల హృదయాన్ని కదిలించినందుకు రామకృష్ణునికి, భారతీయ ఆత్మను జాగృతం చేసినందుకు వివేకానందునకు ఘనతను ఆపాదించారు. అమ్మతో పోల్చడము వలన రామకృష్ణునితో పెరిగి జాతీయ ఉద్యమంలో భారతమాతగా భూమిక వహించింది. వివేకానంద రామకృష్ణుని ముఖ్య వారసుడిగా పరిగణించబడతాడు. వివేకానందుడు రామకృష్ణుని సందేశాన్ని ప్రపంచమంతా వ్యాపింపచేసెను. హిందూ మతమును పశ్చిమ దేశాలలో పరిచయము చేసెను. రామకృష్ణుని బోధనల మేరకు 2 సంస్థలను స్థాపించెను. 1. రామకృష్ణ మిషన్, రామకృష్ణుని బోధనలను ప్రపంచములో ప్రచారము చేయుటకు. 2. రామకృష్ణ మఠము, సన్యాసుల పరంపరను కొనసాగించుటకు. రామకృష్ణ మిషన్ తమను హిందేతర మైనారిటీ మతముగా గుర్తించవలెనని 1980లో కోర్టుకు వెళ్ళగా వారి కేసు కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పులలో కొట్టివేయడమైనది. వారు రాజ్యాంగము మైనారిటీ మతములకు ఇచ్చిన సౌకర్యములను పొందడానికి ప్రయత్నించారు. జ్ఞానం ఐకమత్యానికి, అజ్ఞానం కలహాలకి దారి తీస్తాయి. మానవుడు ఆలోచనతోనే మనిషిగా మారతాడు. భగవంతుని దర్శించడం అందరికీ సాధ్యమే. గృహస్థులు ప్రపంచాన్ని వదిలి చేయనక్కరలేదు, కాని వారు శ్రద్ధగా ప్రార్థించాలి. శాశ్వతమైన వస్తువులకు క్షణికమైన వస్తువులకు తేడా గమనించే వివేకం కావాలి. బంధాలను తగ్గించుకోవాలి. దేవుడు శ్రద్ధగా చేసే ప్రార్థనలను వింటాడు. భగవంతుని గురించి తీవ్ర వ్యాకులత ఆధ్యాత్మిక జీవితానికి రహస్యం. కామం, అసూయ దేవుని దర్శనానికి 2 ముఖ్య శత్రువులు.